గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోసిగి మేనేజర్ పంచాయతీ సర్పంచ్ అయ్యమ్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకాన్ని మార్పు చేసి కొత్తగా వికసిత జీరామ్జీ పథకంలో 125 రోజులుగా ఉపాధి మార్చడం జరిగిందని కోసిగి మేజర్ పంచాయతీ సర్పంచ్ అయ్యమ్మ తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగిలో వికసిత్ భారత్ జీరామ్జీ గ్రామ సభల ద్వారా గ్రామ పంచాయతీ ప్రణాళిక ప్రకటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ మహబూబ్ బాషా, డిప్యూటీ ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి, టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి, ఆడబడ్డ సింగిల్ విండో చైర్మన్ నాడిగేని అయ్యన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 125 రోజుల ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, గతంలో 100 రోజులు ఉండగా ఇప్పుడు అదనంగా 25 రోజుల పని దినాలు పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మాణిక్యరాజు, జ్ఞానేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు చర్చ సంక్రాంతికి కార్యక్రమం జరగడం వల్ల మన గ్రామంలో సంక్రాంతి జరిగే లోపల ఎటువంటి ఇబ్బందులు ధన్యవాదాలు. తర్వాత మీడియా మిత్రులకు కూడా, విలేకరులకు, ప్రింటర్ విలేకరులకు కూడా ధన్యవాదాలు చెప్తూ వసతులు కానీ, ప్రకృతి వైపరీత్యాల్లో చేపట్టే పనులు కానీ కింద మనం చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. భారతదేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి సంబంధించి కానీ ఇంకో విధంగా కానీ అక్కర్లేని సమయంలో కూలీలకు ఉపాధి కల్పన కల్పించాలని, వాళ్ళకి వ్యక్తిగత